మనకెవరూ లేరు, అనాథలం, ఆవరగాడు. సమయానికి తనను రక్షించిన కుర్రాడి బ్లడ్డే సరిపోయింది. అతనే బ్లడ్ డొనేట్ చేసి సేవ్ చేశాడు. అవును. మళ్ళీ ఇంటి దాకా వచ్చి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్టే ఉంది. బాబు చిన్న, నేను బయలుదేరుతాను. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా? నన్ను అమ్మాని పిలిచావా బాబు? అవునమ్మా, మీరే కదా కొడుకు లాంటి వాడిని అన్నారు, అందుకే అమ్మా అన్నాను. తప్ప అమ్మా? లేదు, తప్పలేదు నాన్న. అమ్మా అని పిలు. ఈ పిలుపు చాలు నాకు. నాకు ఈ పండు చాలు. వెళ్ళొస్తాను బాబు. అమ్మా, ఈసారి కూడా ఒట్టి చెల్లితో రారుగా? ఇద్దరం పిల్లలున్నామమ్మా. అలాగే బాబు. ఒరే చిన్న, నువ్వు చెప్పిన బక్రా దొరికిందిరా. నీ సుడేంటంటే నువ్వు అచ్చం ఆవిడ కొడుకులా ఉండటమే. ఇందాక అడిగావే దొంగతనానికి బలహీనతకి తేడా ఏంటి అని, ఇదిగో ఇదే. అను, తలక గాయం పెట్టుకుని ఈ ల్యాప్టాప్ అవసరమా? ఇదిగో జ్యూస్ తీసుకో. నాకొద్దు మమ్మీ. వద్దంటే ఎలా? తీసుకోవాలి. ఆ గాయం మానాలంటే చెప్పింది విని పెట్టింది తిను. తీసుకో. ఎందుకొచ్చిన కష్టం చెప్పువే? హాయిగా కారులో వెళ్ళవే అంటే లింగు లింగుమంటూ ఆ స్కూటీ తీసుకొని పోతావు. అది నడపడం రాదు, పెట్టదు. చూడు ఎలా దెబ్బలు తగిలించుకున్నావు. అదృష్టం కొద్దీ బయటపడ్డావు గాని లేకపోతే ఏమయ్యేది? నాకు స్కూటీ నడపడం బాగానే వచ్చు మమ్మీ. వస్తే ఇలా ఎందుకు కింద పడతావు? నేనేం కింద పడలేదు, వాడే కింద పడేశాడు. ఎవరు? ఇంకెవరు? ఆ ధీరజ్ గాడు. వాడెప్పుడు నన్ను ఏడ్పిస్తూనే ఉంటాడు మమ్మీ. అంతకు ముందు కూడా చాలాసార్లు నన్ను ఏడిపించాడు తెలుసా. మొన్న కూడా నా దారి నేను వస్తుంటే వాడే కావాలని బైక్ ని నా మీద తీసుకొచ్చాడు. అప్పటికి నేను అరుస్తూనే ఉన్నాను, కానీ ఆ రాస్కల్ కావాలని బైక్ తో నన్ను గుద్దాలని చూశాడు. దాంతో బైక్ తప్పించబోయి కింద పడిపోయాను. అవునా? అవును, వాడికి చాలా పొగరు మమ్మీ. కావాలని చేస్తుంటాడు. సర్లే, అయ్యిందేదో అయ్యిందే. ఈ విషయాలేవి మీ డాడీకి తెలియనీకు. ఆయనకి తెలిసిందంటే ఊరుకోరు. అనవసరంగా చాలా గొడవలవుతాయి. ఏమండి, మీరు వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు పడిపోయావా లేక ధీరజ్ వల్ల పడ్డావా? ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అమృతాను వాగో.
చెప్పు అను, నువ్వు పడ్డావా లేక వాడి వల్ల పడిపోయావా? చెప్పు. నేను మామూలుగా నా దారిలో వస్తున్నాను, కానీ వాడే కావాలని వచ్చి గుద్దాడు డాడీ. రాస్కల్. ఏమండి ఆగండి, నా మాట విని వదిలేయండి. ఏదో అయిపోయింది కదా. ఏం వదిలేయాలి? ఆ యాక్సిడెంట్ లో అనుకేమన్నా జరుగుంటే ఏమై ఉండేది? ఏం చూసుకుని వాడికి అంత పొగరు? నా జోలికొచ్చినంత కాలం ఆ భార్గవిని పోనీ కదా అని వదిలేశాను. ఇప్పుడు ఆవిడ కొడుకు తయారయ్యాడా? నా కూతురు జోలికొస్తే ఎవరిని క్షమించను. ఏమండి, ఎంత పని చేసావను? ఆ భార్గవికి మనకి ఎప్పటి నుంచో గొడవలున్నాయి. ఇప్పుడు మీ నాన్న వెళ్ళి అక్కడేం చేస్తాడో ఏంటో. ధీరజ్, రారా బయటికి. నువ్వా? ఏంటి? యు బ్లడీ రాస్కల్! ఎంత ధైర్యం నీకు? నా కూతురిని నడిపిస్తావా? నన్నే కొడతావా? నిన్ను ఏయ్ రాజా, ఆగు. ఏంటి నా ఇంటికొచ్చి నా కొడుకు మీదనే చేయి చేసుకుంటున్నావు? వదులు. మర్యాదగా వాడిని వదులుతావా లేదా? వీణ్ణి కాదు, అసలు ముందు నిన్ననాలి. అప్పుడు గాని వీడు దారిలోకి రాడు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని నువ్వు ఒక తల్లివా? నీ కొడుకుని నీకంటే దారుణంగా తయారు చేస్తున్నావు. ఇంకొకసారి నా కూతురు జోలికొచ్చావంటే నిన్ను కాపాడడానికి ప్రపంచంలో ఎప్పుడూ ఉండటం గుర్తుంచుకో. రాజా, నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరు? ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి నీ అంత చూస్తాను. పోలీసులను పిలుస్తావా? పిలు. ఒక ఆడపిల్లని అల్లరి చేసినందుకు ముందు నీ కొడుకుని లోపల వేస్తారు. పిలు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా? చూడు, నువ్వు నాకు ఎంత ద్రోహం చేసినా సహించాను. నా లైఫ్తో ఎన్ని ఆటలాడినా భరించాను. ఇంత వయసు వచ్చినా నీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా నా మీద కక్ష సాధించాలని చూస్తున్నావు. అయినా భరిస్తాను. ఎందుకో తెలుసా? నీ మోహన్ చూసి కాదు, మా అంకుల్ కృష్ణప్రసాద్ గారి మోహన్ చూసి. నువ్వు చేసుకున్న అదృష్టం ఏంటో తెలుసా? ఆయనకి కూతురుగా పుట్టడం. ఆ ఒక్క సెంటిమెంటే నీకు ఇంకా ఊపిరిపోస్తుంది. నీ పగ, నీ ద్వేషం నీతోనే సరిపెట్టుకో భార్గవి. నీకు జీవితకాలం పాటు ఆఫర్ ఇస్తున్నాను. నీకు ఏది చేతనైతే అది చేసుకో, పర్లేదు, ఎదుర్కొంటాను. నువ్వో నేనో తేల్చుకుందాం. కానీ నీ కొడుకుని నీలా తయారు చేసి నా కూతురు మీదకి ఉసిగొల్పాలని చూస్తున్నావు చూడు, అది నీ కొడుక్కి నీకు ఇద్దరికి మంచిది కాదు భార్గవి. నా కూతురి మీద ఏగవాలినా నీ కొడుకు నీకు దక్కడు. గుర్తుంచుకో. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ భార్గవికి బెదిరింపులంటే భయం లేదు. దేన్నైనా తిప్పికొట్టగల శక్తి నాకుంది. నీ మాటలకు భయపడే రకాన్ని అస్సలు కాదు. నా కొడుకుని నాలాగే తయారు చేస్తాను. నాకంటే ఇంకా రఫ్గా తయారు చేస్తాను. నా ఆస్తికే కాదు, నా ఆశలకు వారసుని చేస్తాను. నా పగలకు వారసుని చేస్తాను. చచ్చిపోతాడు.
నన్ను రెచ్చగొట్టద్దు భార్గవి. ఇప్పటికే నీ కొడుకు వల్ల నా కూతురు చావంచుల దాకా వెళ్ళొచ్చింది. ఇది మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. శిశుపాలుడికి ఇచ్చినట్లు 100 తప్పులకు అవకాశం ఇచ్చే ఓపిక నాకు లేదు. నా కూతురంటే నాకు ప్రాణం. నేను నా కూతుర్ని చాలా ప్రేమిస్తాను. కడుపు తీపి తెలుసు కాబట్టి నీకు వార్నింగ్ ఇస్తున్నాను. కదో బుద్ధి తెచ్చుకునే అవకాశం ఇస్తున్నాను. పిల్లలకి పద్ధతులు నేర్పాలి కానీ పగలు నేర్పకూడదు. సంస్కారం నేర్పాలి కానీ సన్నాసుల్లా పెంచకూడదు. గుర్తుంచుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నీ నీడ కూడా నా కూతురు మీద పడటానికి వీల్లేదు. మైండెడ్. చూసావు మమ్మీ, నీ ముందే నాకు ఎలా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు? ఇంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? ఆయన అంటే నీకు భయమా? భయమా? నాకా? భయం అనే మాట నా డిక్షనరీలోనే లేదురా. అవకాశం నీకిచ్చాను అని అన్నాడుగా, ఆ అవకాశం నేను నీకిస్తున్నాను. ఈసారి నువ్వేం చేసినా గురి తప్పకూడదు. కన్న కూతురంటే ప్రాణమంట. ఆ ప్రాణాన్ని నా గుప్పెట్లోకి తీసుకుంటాను. ఆకలి తీరిపోయిందిరా. నాకు కడుపు నిండిపోయిందిరా. ఇరే, ఏదేమైనా మన మాతృదేవబావుకి 2 చేతులెత్తి దండం పెట్టాలరా. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు కదరా. మన పాలిట దేవతలా దిగొచ్చింది. ఒరే చిన్న, ఏం జాతకం నీది? తప్పిపోయిన ఆవిడ కొడుకు నీలా ఉండటం ఏంటి? నిన్ను చూసి నా కొడుకు అంటూ ఇలా స్వీట్లు పండ్లు తేవటం ఏంటి? ఎంతైనా నువ్వు నక్కను తొక్కావురా. నక్కం దొక్కానో కుక్కం దొక్కానో ఏదైతేనే మనకు మాతృదేవత దొరికింది. ఇక మనకి మరీ ఫుడ్ ప్రాబ్లం ఏదన్నా అనిపించిందనుకో, వెళ్ళి ఆవిడ దగ్గర వాలిపోవడమే. చిన్న, ఈసారి మాత్రం మనం మెనూ మార్చాల్సిందే. మరీ ఇలా చిన్నపిల్లలు తిన్నట్లు పండ్లు స్వీట్లు తింటే ఏం లాభం లేదురా. ఈసారి చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో తెమ్మందాం. ఏమంటావ్? అప్పుడు గాని మన మొహాన చీకొట్టి వెళ్ళదు. ఆవిడేదో మదర్ సెంటిమెంట్ తో వచ్చిందిరా. వచ్చిన మనిషిని మెల్లగా ఆకలికి అడ్డు పెట్టుకోవాలి గాని అలా బెదిరించి పంపించేస్తానంట పెట్టరా. చిన్న, నువ్వు కొన్ని విషయాలు నాకంటే చాలా చిన్నోడివి. నీకంటే బాగా సీనియర్ చెప్తున్నాను, నా మాట విను. అన్ని సెంటిమెంట్లలోకి అమ్మ కొడుకు సెంటిమెంట్ చాలా బలమైంది. ఆ సెంటిమెంట్ తో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ రా. ఇక్కడ మన మదర్ సెంటిమెంట్ కూడా సూపర్ హిట్. ఆ పిచ్చి తల్లికి నువ్వు కొడుకులా కనిపించావు చూడు, అది మన లక్కురా. దాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోదాం. పిచ్చి తల్లి ఇక బాలే. కానీ ఎందుకో పాపం అనిపిస్తుందరా. ఆవిడ నిజంగానే నన్ను చూసి కొడుకులా అనుకుంటుందేమో. మనకు కూడా కావాల్సింది అదే కదరా. లేకపోతే మన మొహం చూసి ఎవడరా అన్నం పెడతాడు? మనకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఆవిడ మనకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తుంది. ఇదే ఛాన్స్ రా చిన్న. అవకాశం పోతే మళ్ళీ రాదు. అది సర్లే గాని మరీ తిండికి కూడా ఆవిడ మీద వాలిపోతే మరీ చీప్ గా ఉంటుందేమోరా. అబ్బా, బయట ఫుడ్ చాలా కాస్ట్లీలా చిన్న. చికెన్ బిర్యానీ ఎంతో తెలుసా? 150 రూపాయలు. అదే మటన్ బిర్యానీ అయితే 300. అదే ఫిష్ ప్రాన్స్ అయితే ఇంకా ఎక్కువరా. అందుకేరా చీప్ అయినా చీప్ అమ్మన్నా పర్వాలేదు, అమ్మనే నమ్ముకుందాం. మాతృదేవో భవ. ఫుడ్ మాతాకి జై. ఫుడ్ మాతాకి జై. అరే చిన్న, నువ్వు మరీ మొహాట పడిపోకు. మనం దిక్కు మొక్కు లేని గాలోళ్ళం. మనల్ని చూసి ఓ పూట అన్నం పెట్టమంటే ఎవరు పెడతారా?
దేవుడే ఆవిడని అమ్మని చేసి పంపించాడనుకో, నువ్వు అడగలేవు గాని నువ్వు ఆవిడ ఎప్పుడు కనిపించినా నీరసంగా ఓ ఎక్స్ప్రెషన్ ఇవ్వు. మిగతాది నేను అడుగుతాను, ఏమంటావు? సరే కానీ అలా అన్నావు, బాగుంది. అమ్మా మాతృదేవత, ఇక నీ పని ఖతం. అను అను రండి బాబాయ్ గారు, కూర్చోండి. నేను కూర్చోవడం తర్వాతమ్మా, ముందు అను ఏది? తనకి యాక్సిడెంట్ అయిందంట, దెబ్బలు తగిలాయంట కదా, ఎక్కడాను? గదిలో ఉంది బాబాయ్. తాతయ్య, అను ఎలా ఉందమ్మా? అసలు ఎలా జరిగింది? ఏంటి అమృత ఇది? ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఒక్క మాటైనా చెప్పరా? అను ఇప్పుడు ఎలా ఉందమ్మా? దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, నొప్పిగా ఉందమ్మా? భయపడాల్సిందేం లేదు బాబాయ్. మన అదృష్టం ఏంటంటే యాక్సిడెంట్ అవగానే ఓ కుర్రాడెవరో మన అన్నుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడట. బాగా రక్తం పోయింది, సమయానికి దీని గ్రూప్ బ్లడ్ దొరకలేదు. పాపం అతనే తన రక్తం డొనేట్ చేసి కాపాడాడు బాబాయ్. అవునా? మహానుభావుడు. ఎవరమ్మా అతను? ఏమో తెలీదు బాబాయ్. ఏంటి మమ్మీ, అంత హెల్ప్ చేసిన మనిషిని గుర్తు పెట్టుకుని థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అతనెవరో తెలియదన్నట్టు చెప్తున్నావేంటి? ఇది చాలా తప్పు మమ్మీ. నేనేం చేయనే, నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా గుండె హడలిపోయింది. నీకెలా ఉందనే టెన్షన్లో నేనున్నాను. నిన్ను చూసి డాక్టర్తో మాట్లాడి అతని గురించి తెలుసుకునేసరికి అతను వెళ్ళిపోయాడట. అతని గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది బాబాయ్. అవసరమైన హెల్ప్ చేశాడు, తన దారిన తను వెళ్ళిపోయాడు. గొప్ప మనుషులు ఎప్పుడు అలాగే ఉంటారమ్మా. వాళ్ళు ఏ పని చేసినా ఒకళ్ళ మెప్పు గురించి పట్టించుకోరు, ఎదుటి వాళ్ళ కృతజ్ఞతల గురించి ఆలోచించరు. ఎవరో కుర్రోడు ఆ పని చేశారని చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ రోజుల్లో కూడా అంత మంచి కుర్రోళ్ళు ఉండడం చాలా సంతోషంగా ఉంది. కానీ నీ మీద మీ ఆయన మీద మాత్రం నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు బాబాయ్? ఎందుకేంటమ్మా, కనీసం నాకు ఫోన్ అయినా చేశారా? ఇంటికొచ్చి కరుణ చెప్పేంత వరకు నాకు ఈ విషయం తెలియనే తెలీదు. అను, నువ్వు కూడా అలా బండి మీద వెళ్ళకపోతే చక్కగా కారుంది కదా, కారులో వెళ్ళొచ్చు కదా. డ్రైవర్ కూడా ఉన్నాడు, హాయిగా కారులో వెళ్లకుండా ఎందుకు నీకు ఈ కష్టం అమ్మా? నేను బాగానే బండి నడిపాను తాతయ్య, కానీ వాడే ఆ రాస్కెల్ కావాలని బండి కుదించిపోయాడు. ఎవరమ్మా? ఎవడు వాడు? ఇంకెవరంకుల్, ఆ భార్గవి కొడుకు. ఏంట్రాజా నువ్వు చెప్పేది? భార్గవి కొడుకా? వాడే కావాలని వచ్చి బైక్ మీద డాష్ ఇచ్చాడు. అదృష్టం బాగుండి మన అను గాయాలతో బయటపడింది, లేకపోతే ఏమయ్యుండేది? ఆ భార్గవికి ఎంత వయసు మీద పడినా ఏ మాత్రం బుద్ధి రాలేదు. తను శత్రుత్వం పెంచుకుంటుందే కాకుండా తన కొడుకుని కూడా మన మీదకి పంపిస్తోంది. నిజం చెప్తున్నాను అంకుల్, ఈ రోజు వాడు చేసిన పనికి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. కేవలం మిమ్మల్ని చూసి ఆ ధీరజ్ గాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రం వదిలిపెట్టాను. లేకపోతే నా కూతురి రక్తం కళ్ళ చూసిన వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టేవాణ్ణి కాదు. అయినా ఆవిడ
నువ్వే మనిషి బాబాయ్. ఇన్నేళ్లు గడిచినా మనిషిలో పగ ద్వేషం తగ్గవా? పిల్లల మధ్య కూడా ద్వేషం రగల్చడం ఏంటి? ఈ వయసులోనే కొడుక్కి పగ ప్రతీకారాలు నూరిపోస్తే రేపు ఆ పిల్లోడు ఎలా తయారవుతాడు? తల్లి పోలికలు ఎక్కడికి పోతాయి అమృత? వాడేదో ఘనకార్యం చేసినట్లుగా వాడిని వెనకేసుకొస్తుంది ఆ భార్గవి. కావాలని యాక్సిడెంట్ చేశాడని నేను ఒక్క కంప్లైంట్ రాసిస్తే వాడి లైఫ్ నాశనం అయిపోతుంది. తెలిసి తెలిసి ఒక కుర్రవాడి జీవితం నాశనం చేయడం ఎందుకు అని ఆగాను. కానీ వాడి పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఏదో ఒక రోజు నా చేతుల్లోనే వాడికి తన్నులు తప్పవు. ఆవేశపడకు రాజా. వాడు తప్పు చేశాడని మనం తొందరపడకూడదు కదా. చిన్నపిల్లాడేదో సర్ది చెప్దాం. వినకపోతే అప్పుడు వాడికి గట్టిగా బుద్ధి చెప్దాం. బాబాయ్, ఆ భార్గవి మమ్మల్ని ఎన్ని విధాలుగా ఏడిపించాలని చూసినా, మమ్మల్ని విడదీయాలని చూసినా సహించాం, భరించాం. కానీ పసిపిల్లల మీదన వాళ్ళ ప్రతాపాలు. సమయానికి ఆ కుర్రోడు దేవుళ్ళ రాబట్టి సరిపోయింది. లేకపోతే కడుపు శోకంతో జీవితాంతం కుమిలిపోయేదాన్ని కాదు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఏదేమైనా ఆ భార్గవి చేసింది తప్పు. ఆ తప్పు మరోసారి చేయకుండా తనకి నేను బుద్ధి చెప్తాను. అమ్మాను, జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తాను. చూడండి ఇంజనీర్ గారు, నేను చెప్పినట్లు చేశారే అనుకోండి, మీకు లాభం ఉంటుంది, నాకు లాభం ఉంటుంది. లేదంటే నా లాభం నాకెలాగూ ఉంటుంది, కానీ పాపం మీరే చాలా నష్టపోవాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకోండి. ఒక్క సంతకం విలువ 5 లక్షల రూపాయలు. మీరు కాదు అంటే ఆ 5 లక్షలు చేతులు మారుతాయి. నాకు బిల్లు ఆగదు. మీరే ఒట్టి చేతులతో మిగిలిపోతారు. బాగా ఆలోచించుకొని మళ్ళీ ఫోన్ చేయండి. నాకు తెలిసి కరెక్ట్గా 5 సెకండ్లలో వీడి ఫోన్ రింగ్ అవుతుంది. 1 2 3 4 5